హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. మీరు అనొచ్చు ఏంటక్క ఈ రోజు కూడా డల్ గా ఉన్నారు అని. ఇది డల్ గా ఉండడానికి కారణం ఏంటంటే ఫుల్ గా పొద్దు నుంచి వర్క్ చేసి అయిపోయిన తర్వాత బాబు స్కూల్ నుంచి కాల్ వచ్చిందండి. మీలో చాలా మంది కట్టారో లేదో మరి నాకైతే తెలియదు. అదేంటంటే అమ్మ ఒడి అని చెప్పేసి అందరు స్కూల్ పిల్లలు వాళ్ళ యొక్క మదర్ది అకౌంట్ బుక్ ఉంటుంది కదా, మన బ్యాంక్ బుక్ ఫస్ట్ పేజీ అది, అలాగే మన ఆధార్ కార్డు, పిల్లలది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, వాళ్ళ ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలంట. మేమేమి యాక్చువల్గా ఏమనుకున్నామంటే అది ఎంప్లాయీస్ కి అట్లా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అట్లా వర్తించదేమని చెప్పి అలా నెగ్లెక్ట్ చేసి ఊరుకున్నాను. ఈ రోజు లాస్ట్ డే అని స్కూల్ నుంచి కూడా కాల్ వచ్చింది. అడిగాను, మేడం ఇట్లా ఎంప్లాయీస్ కి కూడా వర్తిస్తుందా అండి ఈ ప్లాన్, ఇట్లా గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్ అంటే అందరికి వర్తిస్తుందండి, తీసుకొచ్చి ఇవ్వండి, ఈ రోజే లాస్ట్ డేట్ అన్నారు. ఆ జెరాక్స్లు అవి ఎక్కడున్నాయో వెతుక్కొని వాటిని తీసుకొని, జెరాక్స్ సెంటర్ మా ఇంటికి చాలా దూరంలో ఉంది. అన్ఫార్చునేట్లీ నాకు డ్రైవింగ్ రాదు. సో నేను ఎక్కడికి వెళ్ళినా నా కాళ్ళకు పని చెప్పి తిరగాల్సిందే. నా జీవితంలో నేను నేర్చుకోలేనటువంటి పెద్ద విద్య అంటే ఆ బైక్ నడపడమే, అదే స్కూటీ. నేను ఎక్కలేను, నేర్చుకోలేను. అంత దూరం నడుచుకుంటూ వెళ్ళా. సాయంత్రం అంటే స్కూల్ టైం అయిపోద్ది, మా వారు ఉండరు. ఇంకా తప్పదు దేవుడా అనుకుంటా ఈదుకుంటా వెళ్ళి తీసుకుని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకెళ్ళాను, అది జెరాక్స్ మర్చిపోయాను. ఆధార్ కార్డు మళ్ళీ బ్యాంకుది ఇచ్చాను. తీరా చూసి వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే ఒరిజినల్ ఉంది, అక్కడ జెరాక్స్ లేదు. మళ్ళీ రివర్స్ లో మళ్ళీ జెరాక్స్ సెంటర్ వరకు వెళ్ళి అది కూడా జెరాక్స్ తీసుకున్నాను. జెరాక్స్ తీసుకున్నంటే పక్కనే ఒక డ్రై ఫ్రూట్ షాప్ కూడా కనిపించింది దగ్గరలో. కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇంట్లో అయిపోయింది. ఏమన్నా లేకపోయినా ముందు నేను అవి తింటా ఉంటాను, కాస్త కాలక్షేపంగా ఉంటుంది. సో కొన్ని స్నాక్స్ తెచ్చాను, అక్కడ ఏం తీసుకొచ్చాను చూపిస్తాను. ఇది వచ్చేసి సోంపు ప్యాకెట్ అండి. మనం తెచ్చుకొని కొంచెం సన్న మంట మీద ఫ్రై చేసుకొని కాస్త అదేమంటారు చిన్న బాక్స్లో వేసేసి పెట్టుకున్నామంటే అన్నం తిన్న తర్వాత కొంచెం నోట్లో వేసుకుంటే నోట్ రిఫ్రెషింగ్గా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం సోంపు తినడం. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఇవి చూసారు. చిన్నప్పుడైతే ఎప్పుడు బండి మీద వస్తూ ఉండే పాల ప్యాకెట్లు ఇచ్చావు, ఏవేవో ఇచ్చేవాళ్ళం, ప్లాస్టిక్ ఏవో సంథింగ్ ఇస్తే ఇట్లాంటివి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే అన్ని ప్యాకెట్స్లో కొనుక్కోవడం. సో బఠానీని చూస్తే నాకు చిన్నతనమే గుర్తొస్తుంది. ఇవి చూసేసరికి తినాలనిపించింది. ప్లస్ వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు వండిని కాకుండా కొంచెం ఇట్లాంటివి ఉంచుకుంటే ఇంట్లో ఏదైనా తినాలి అని మనసు లాగినప్పుడు ఇలాంటివి తింటే కొంతవరకు ఆకలి అనేది కంట్రోల్ అవుతుంది. సో శనగలు, బఠానీలు. మా చిన్నప్పుడు స్నాక్స్ అంటే ఇవే. ఇప్పుడంటే తినాలంటే చేతిలో డబ్బులు ఉండాలి, కానీ సూపర్ మార్కెట్కి వెళ్తే కళ్ళు తిరిగిపోయాయి. ఫుడ్ ఐటమ్స్ ఉంటే అది రెడీమేడ్ అయినా కావచ్చు, చేసి అమ్మేవైనా కావచ్చు, ఏదైనా కానీ వామ్మో ఇంకో డబ్బా అయిపోయింది. 2 రోజుల నుంచి మా ఆయన చెప్తున్నాను, మర్చిపోతున్నారు, నేనే కొనుక్కొచ్చుకున్నాను. అండ్ మై ఫేవరెట్ జీడిపప్పు అయిపోయింది. ఈ ఏంటంటే మళ్ళీ లోపల పురుగు ఉన్నాయో ఎట్లా ఉన్నాయో స్ప్లిట్ ఉన్నాయి తీసుకుంటే ఇట్లా 2 ముక్కలుగా చేసినవి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటే క్వాలిటీ బాగుంది అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. అండ్ ఫైనల్గా గసగసాలు అయిపోయినాయి. సో ఇవి కొంచెం తీసుకున్నాను. అండ్ లాస్ట్గా అవిసె గింజలు నేను ఎప్పుడు దోశ రుబ్బేటప్పుడు ఇడ్లీకి వాడను, ఎందుకంటే ఇడ్లీకి వాడితే అది చుక్కలు వచ్చి ఇడ్లీ అంతా ఒక రకమైన డిఫరెంట్ షేప్ కనిపిస్తుంది. సో దోశకి కవర్ చేసేస్తాను కాబట్టి దోశలో వేస్తాను. అండ్ దీన్ని మనము ఫ్రై చేసి పొడిగా కూడా తీసుకోవచ్చు. అలాగే హెయిర్ జెల్ కూడా నేను తయారు చేశాను, వీడియోలో మీరు చూసారో లేదు. వీటిని ఒక 2 స్పూన్లు వేసుకొని మనం జెల్ లాగా తయారు చేసుకుని హెయిర్ ప్యాక్స్ పెట్టుకునే బదులుగా కొంచెం కొంతమంది టూ సెన్సిటివ్ గా ఉంటుంది హెయిర్ అంటే, అసలు ఏదైనా ఒక ప్యాక్ పెట్టి తలస్నానం చేస్తేనే మొత్తం ఊడిపోతూ ఉంటుంది అనమాట. అట్లాంటి వాళ్ళు మరీ ప్యాక్స్ పెట్టి అది ఎండే వరకు ఉండకుండా ఇట్లాంటి జెల్ బేస్డ్ హెయిర్ ప్యాక్స్ కూడా తయారు చేసుకొని చక్కగా తలకు పెట్టుకొని చేయొచ్చు. నేను కూడా తలస్నానం చెయ్యాలి. జుట్టు ఏంటంటే ఇట్లా అంటుంటే ఏదో పౌడర్ వస్తుంది, మరీ ఎక్కువ రోజులు డ్రైగా వదిలేసిన డ్రై డాండ్రఫ్ వచ్చేస్తుంది. సో ఆయిల్ పెట్టుకొని ఒకటి ఆనియన్ హెయిర్ ప్యాక్ అయితే బాగా పనిచేస్తుంది. కొంచెం అది డాండ్రఫ్ని కూడా తీసేసి మనకి ఆ ఇన్ఫెక్షన్ అదంతా తల మీద తీసేసింది. సో అది ఒకటి తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఇది కూడా నేను హెయిర్ ప్యాక్ ఫుడ్కి తలకి 2 విధాలు ఉపయోగపడుతుంది అని చెప్పి తీసుకుని, ఇవి అవిసె గింజలు అంటారండి. సో వీలుంటే వీటికి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తానంటే వీటిలో కొన్ని మంచి పేర్లు ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని, ఫిష్ ఆయిల్లో ఉండేటటువంటి గుణాలు అవన్నీ ఇందులో ఉంటాయి అనమాట. లేడీస్ హెల్త్కి రిలేటెడ్కి సంబంధించి చాలా ఉపయోగపడుతుంది అంటారు. ఇది ఏదైనా కానీ మనకు తెలిసిన పద్ధతిలో తింటాం అనేది మొదలుపెట్టి లోపల తీసుకుంటే దీనివల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయో తెలిసినా తెలియకైనా మనకి వర్తిస్తాయి కదా, అందుకని తెచ్చుకున్నాను. సో ఈ ఐటమ్స్ తెచ్చినందుకు 355 400 ఎంత అయింది. సో తీసుకొని వచ్చి చెమటలు కారిపోతున్నాయని, టేబుల్ ఫ్యాన్ ఇక్కడే ఉంటుంది కదా, అందుకే నా పొజిషన్ ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. కాసేపు నంతసేపు గాలి పెట్టుకొని కూర్చుంటాను.
ఆ తర్వాత అది ఆపి ఇక్కడున్న పక్కన కెమెరా ఆన్ చేస్తాను అనమాట. అదండి. ఇంకా ఏంటి సంగతులు చెప్పండి మీరు. మీరు కూడా కనుక్కోండి మీ స్కూల్స్లో మీ పిల్లలకు మరి ఇచ్చారో లేదో నాకైతే తెలియదు. సో అంతే మరి, ఇంకేం లేదు. తర్వాత ఇంకేదైనా వర్క్ రొటీన్ ఉంటే కంటిన్యూ అవుతుంది, చూద్దూరు. సో ఈరోజు నా మార్నింగ్ రొటీన్ తోటే స్టార్ట్ అయిందండి ఈ వ్లాగ్. నేను సేమియా ఫ్రై చేద్దామా అని చెప్పేసి ఫ్రై చేస్తూ ఉంటే మధ్యలో మ్యాథ్స్కి డౌట్ వచ్చి మా అబ్బాయి పిలిచాడు. అటు వెళ్ళేసరికి కిచెన్లో నుంచి మా సేమియా కాస్త మాడిపోయినాయి. ఇంకా అటు పడేయలేక ఇటు వండలేక సరే అని చెప్పి ఫ్రై చేసి అయితే పక్కకు ఉంచాను. అండ్ ఇది వచ్చేసి నిన్న నాది ఆయిల్ అయిపోయిందండి. అయిపోయిన క్యాన్ మంచిగా కడిగించేసేసి నూనె ఎప్పుడు అయిపోతే అప్పుడు మళ్ళీ శుభ్రం చేసుకున్న తర్వాతే పోస్తుంటే అదే దాంట్లో వాడేసాను ఇంకా బోల్డ్ అంత జిడ్డు పట్టేసిద్ది. సో క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను ఇది నువ్వుల నూనె అండి. అబ్బాయి ఎలాంటి వాసన వస్తుందంటే అది గిన్నెలో పోయడానికే ఆ వచ్చే వాసన నాకు అసలు నచ్చలేదు. కాకపోతే నేను ఒకే రకం నూనె ఎక్కువ కొంచెం డీప్ ఫ్రైస్కి వీటికి సన్ఫ్లవర్ వాడడానికి ఒక 2 ప్యాకెట్లు తెచ్చుకున్న, ఒక నువ్వుల నూనె, ఒక పల్లీల నూనె, ఒక రైస్ బ్రాన్ ఆయిల్ ఇలా వాడుతుంటాయి. ఇవన్నీ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ తప్ప మిగిలినవన్నీ స్మెల్ ఉంటాయి, నురుగు నురుగ్గా వస్తుంది తాలింపు. అలాగే మనకి కొంచెం ఇట్లా పసుపు రంగులో కనిపిస్తుంది నూనె మనకి చూడడానికి. కాకపోతే ట్రై చేయాలి కదా అని చెప్పి అప్పుడప్పుడు ఇలా మారుస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఈ మాడిపోయిన సేమియాతోటే నేను ఉప్మా చేసుకోవాలి. కొన్ని ఇదైనా కూడా మొత్తం సేమియా అంతా చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో మీరు కూడా ఆయిల్ విషయంలో ఒకే రకం నూనె కాకుండా కొంచెం మిగతాయి కూడా వాడండి. రిఫైన్డ్ చేసినవి ఇంత స్మెల్ ఉన్నాయంటే గానుగులో నూనె వాడాలి అని అంటారు. అవి ఇంకా ఎంత ఘాటు వాసన వస్తాయో మరి. సో మా మాడిపోయిన ఉప్మా చేసేసిన తర్వాత మా అత్తయ్య పంపించిన కూరగాయలు ఇక్కడ ఉన్నాయి. ఈవెన్ టమాటాలు కూడా తెప్పించుకున్నాను. టమాటాలు నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టనండి. చాలామంది అడిగారు టమాటాలు మీరు ఎందుకు పెట్టరు అని. టమాటా అనేది ఫ్రిడ్జ్లో కంటే కూడా నార్మల్ టెంపరేచర్కి ఉంటేనే బెస్ట్ అంటారు. మనకి తెలిసి టమాటా ఎక్కువ రోజులేమి మనం వాడం కదండి, అన్నిట్లో వాడేస్తాం కాబట్టి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టను. కొంచెం ఎండాకాలమే వడిలినట్టు అనిపిస్తుంది, అదొక్కటే ఇబ్బంది అనిపిస్తుంది. మిగతా కాలంలో అయితే హ్యాపీగా వాడుకోవచ్చు. అండ్ ఈ బెల్లము నేను ఇలా ఉన్నది తెచ్చుకుంటానండి. ఇది మీకు చెప్పాలనిపించి నేను తీసాను. ఎందుకంటే ఇవాళ మా అబ్బాయి అది ఆ రెండిట్లో ఏమైనా వెజిటబుల్స్ చేద్దామంటే మారాన్ చేశాడు. బెండకాయ పులుసు అయితే తింటున్నాడు అని చెప్పేసి కొన్ని బెండకాయలు ఉంటే అవి పులుసు చేస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో మీతో షేర్ చేశాను కాబట్టి ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయలేదు. ఎందుకు మళ్ళీ అదే బోరింగ్ అని చెప్పి ఆ రోజు సగం వండాను, సగం ఉన్నాయి. ఆ సగం ఇప్పుడు నేను ఇవాళ పులుసు చేస్తున్నాను. అన్నీ వేసేసాను, తాలింపు వేసి ముక్కలు వేసి మగ్గాయి, టమాటాలు వేసాను, ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాను. చివరికి చింతపండు పులుసు వేయాలి. అలాగే కొంచెం బెల్లం వేయడం కోసం ఆ బెల్లం తీసాను, గుర్తొచ్చింది. అండ్ మీలో చాలామంది స్టీల్ బాండి గురించి అడుగుతున్నారు. మీకు మాయర్ బ్రాండ్ గురించి చూపించానండి. మీరు నేను నచ్చితే మాయర్ బ్రాండ్ చూపించిన వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అదైనా తీసుకోవచ్చు. లేదంటే కిచెన్ ప్రొడక్ట్ లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ ద్వారా చూస్తే మీకు ఈ స్టీల్ బాండి కనిపిస్తుంది. ఇప్పుడు మీ ముందే నేను ఉప్మా చేశాను, ఉప్మా అయిపోయింది, ఎక్కడా అడగట్లేదు, బాగానే ఉంది. మరీ ఎక్స్ట్రీమ్ కేసెస్ మనం అస్సలు మర్చిపోతే ఎలాగ అల్యూమినియం అతుకుపోద్దో స్టీల్ కూడా అలాగ అతుకుపోద్ది. కానీ మ్యాక్సిమం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఒక 2 నిమిషాలు అదమర్చినా పర్వాలేదు, కానీ వీటికి మాత్రం అదమర్చామంటే బాగా గట్టిగా అతుక్కుపోద్ది, అదొక్కటే ఇబ్బంది. హ్యాపీగా ఉందండి అసలు ఇవి తెచ్చుకున్న తర్వాత. నాకైతే ఏంటంటే మన మైండ్కి నచ్చిన పని చేస్తేనే మనకి హ్యాపీ అనిపిస్తుంది కదా. వాడకూడదంట అని అనిపించుకుంటూనే నేను వాడుతూ ఉంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదు. అందుకని మొత్తం అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించేశాను. సో మా బెండకాయ ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయినాయి. మీరు బెల్లము ఆ పసుపుగా పలకగా ఉన్నది కాకుండా ఇది వాడుకోండి, బాగుంటుంది. ఇగో అన్నం కూడా స్టీల్ కుక్కర్లోనే వండా. మొన్న విజిల్స్ పెట్టి వండిస్తే కింద తడిగా ఉంది. మళ్ళీ ఆ తడిపోవడానికి స్టవ్ ఆన్ చేస్తే అది మరీ ఓవర్ కుక్ అయిపోయి ఎందుకని చెప్పి నేను విడిగానే వండాను. కొంచెం డే టైంలో కదా, ఈ పొయ్యి మీద ఇటు పని చూసుకునేసరికి అటు జస్ట్ ఒక సెకండ్ నేను వెంటనే ఆఫ్ చేయలేదు. కొద్దిగా అట్లాగా అనిపించింది అడుగంటున్నట్టు. బట్ మనం తినే టైంకి చల్లారిపోయాక గీక్తే వచ్చేస్తుంది. నేను దాన్ని వేస్ట్ చేయను, తినేస్తాను. ఈ రైస్ కుక్కర్ అవసరం ఉంటే వాడుతున్నా, టైం ఉంటే కూల్గా విడిగానే స్టవ్ మీద వండడానికి ప్రిఫర్ చేస్తున్నా. ఎందుకంటే 4 బర్నర్ స్టవ్ ఉంది కదా, సో ఇబ్బంది అయితే ఏం లేదు. చూసారు కదా, ఈ సొరకాయని ఏం చేయాలి, ఆల్రెడీ బెండకాయ పులుసు పెట్టాను కదా, సొరకాయ హల్వా ఉంటుంది. సో అట్లా చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అనమాట ఈ సొరకాయని పట్టుకొని. సో ఇదండి ఓవరాల్గా నేను చెప్పాలనుకున్న టిప్స్ మీతోటి షేర్ చేస్తున్నాను. ఓన్లీ వర్క్ రొటీనే కాకుండా కిచెన్లో కొన్ని విషయాలు అనేవి మనం చూస్తూ మాట్లాడుతూ షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇంకా చింతపండు అనేది నేను పొద్దున్నే నానబెట్టిన, అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, కొద్దిగా నీళ్లు వేడి చేసేసి పక్కన పెట్టేస్తాను. అందులో వేస్తే మంచిగా నానిపోతుంది. ఇలాగ తీసేసుకొని మనం బెండకాయ గుజ్జు మంచిగా మగ్గిపోయింది కదా, అందులో వేసేసి మూత పెట్టేసేసి కాసేపు మగ్గించుకోవచ్చు. లేదంటే పెట్టేసి ఒక విజిల్ రానిచ్చిన పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది.
బెల్లం వేయడం కూడా మర్చిపోకండి, ఇంకా పులుసు కమ్మగా చాలా బాగుంటుంది. సో ఇంకా ఈ పనిలో ఉన్నాను నేను. ట్రైపాడ్ అయితే పెట్టలేదు, హ్యాండ్తోనే చేసేసాను ఈ వర్క్ అంతా. ఇంకైతే మీలో చాలామంది నా వాషింగ్ మిషన్ వర్క్ చూసినప్పుడల్లా వేయండి చెప్పండి అని అడిగారు. అలా అడిగిన వాళ్ళ కోసమేనండి. ఎందుకంటే ఈ బట్టలు నేను ఉదయము పనిలో ఉంటాను కాబట్టి పెట్టుకోను. సాయంత్రం సెకండ్ టైం బాతింగ్ చేసే ముందు బట్టలు వేసేసి స్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటుందని ఈవినింగ్కి పోస్ట్పోన్ చేస్తాను. అలా ఏదైనా ఇంకా అర్జెంట్ వర్క్ ఉంటే అది నెక్స్ట్ డే అట్లా నేను ఆల్మోస్ట్ ఇవి 2 to 3 days క్లోత్స్ అండి. భయపడకండి, మా ఇంట్లో మేము ముగ్గురమే ఉన్నా కూడా 2 times వాడతాం. అందులో మా అబ్బాయి స్నానం చేయకుండానే డ్రెస్ మార్చేసుకొని బయటకు వెళ్ళి వచ్చి మళ్ళీ స్నానం చేసి తీసి యూనిఫామ్ ఇట్లా బోల్డ్ చేస్తాడనమాట. అందుకనే చాలా అయిపోయినాయి. నేను అంతకుముందు కూడా కొన్ని విడిగా ఉతకాలి అన్నవి కూడా తీసి పక్కన పెట్టాను. సో బ్రీఫ్గా చెప్పేస్తానండి. ఇప్పుడు నేను తీసేది ఏంటంటే పల్చగా ఉన్నటువంటివి, అంటే ఎక్కువ సర్ఫ్ అవసరం లేదు, ఎక్కువసేపు గుంజాల్సిన అవసరం లేదు. సో అలాంటి వాటికి ఏం చేస్తానంటే అవి తీసేసి పక్కన పెట్టేశాను. అంటే మా వారి లుంగీలు కానీ కొంచెం ఇన్నర్ లంగాలు అట్లా ఉంటాయి కదా, అవి ఏంటంటే పల్చగా ఉంటాయి, సింపుల్ వాష్ అయితే సరిపోతుంది. వాటికి బాధాల్సిన ఎక్కువ టైమర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటివన్నీ పక్కన పెడతాను. మేము ఊరెళ్ళి వచ్చామన్నప్పటి నుంచి మా వాడి జీన్స్ ప్యాంట్ ఏదో గుర్తులేదండి, వీడు వేసుకున్నాడు కొత్త డ్రెస్, నో సాటర్డే రోజు వేసుకున్నాడు. సో అవి హార్డ్గా అంటే మొద్దుగా ఉంటాయి, కానీ మనం జాగ్రత్తగా ఉతకాలి. ఎందుకంటే మిషన్లో వేసేస్తే అవి డై అంతా రిలీజ్ అయిపోద్ది, కొత్త జీన్సెస్ కదా. సో అట్లా అని చెప్పి మీకు చెప్పాలి అంటే ఓవరాల్ నేను డ్రెస్సెస్ ఒక 2 to 3 days వదిలేస్తే ఎట్లా ఆర్గనైజ్ చేస్తానంటే వేయడానికి పల్చగా పెద్దగా ఉన్నవన్నీ ఒక పక్కన, చిన్న చిన్నవన్నీ ఒక పక్కన. అంటే ఇన్నర్ వేర్స్ కావచ్చు, మా బాబు అయినా కావచ్చు, అవి ఏంటంటే లైట్ వాష్ చేయాలి, నార్మల్గా ఉంటాయి. బాబు కూడా అందులో మళ్ళీ స్కూల్ యూనిఫామ్స్ అవన్నీ హార్డ్ వాష్ కింద, అంటే బాగా ఉతకాలనే వాటి కింద మా హస్బెండ్ టీ షర్ట్లు కానీ ఆయన డ్రెస్సులు కానీ ఆయన బట్టలకి దగ్గరగా వీడియో కూడా వేసి సపరేట్ చేస్తాను. నేను డైలీ ఆల్మోస్ట్ శారీ కడుతున్నాను, ఈ మధ్య టాప్స్ వేస్తున్నాను కదా, ఇవి వాషింగ్ మిషన్లో వేయనండి. సో నావన్నీ కూడా ఒక పక్కన పెడతాను. నా వాటిల్లో మామూలుగా నా పైన వేసుకునేవి సెపరేట్ ఉంటాయి, అలాగే ఇన్నర్ వేర్స్ సెపరేట్ చేస్తాను. హస్బెండ్ క్లోత్స్ మామూలుగా డైలీ వేర్గా వేసుకుని ఒక సెట్గా పెడతాను. ఆయన డైలీ వేర్ని బయట పోయినా ఒకసారి విడిగా వేసేస్తాను. ఎందుకంటే జెంట్స్ ఎంతైనా స్మెల్లీగా ఉంటాయి కాబట్టి అవి బాగా సర్ఫ్ పెట్టాలన్నట్టుగానే ట్రై చేస్తాను. ఒక్కొక్కటి పాకెట్స్ వెతుక్కొని ఇలాగ సెగ్రిగేట్ చేస్తాను. ఇక మా అబ్బాయి స్టైలిష్గా వేసుకునే బట్టలు మిషన్లో వేస్తే పాడైపోతాయని వాడి చిన్నవైనా పెద్దవైనా ఒక పక్కన పెట్టేసి ఇవి హ్యాండ్ వాష్ చేస్తాను. ఇవేంటంటే మీరు బకెట్లో వేస్తుంది గమనించారా, నావీ బ్లూ ఉన్నవి కొంచెం మా అబ్బాయివి, ఇవన్నీ ఇట్లా వేయడానికి రీజన్ ఏంటంటే అవి లైట్ వాష్ అయినా ఏ వాష్ అయినా మళ్ళీ పాడైపోతాయి, నేను ఒక్కొక్కసారి పెట్టి టైమర్ మర్చిపోతూ ఉంటానని చెప్పేసి చేత్తో ఉతుక్కుంటాను. మామూలుగా సర్ఫ్లో కొద్దిసేపు నానబెట్టేసి వాష్ చేసి పక్కన వేసేసి డ్రై వేసి ఆరేస్తుంటా. మీకు అనిపించవచ్చు ఇంత ప్రాసెస్ అవసరమా అండి, ఏ రోజు ఆ రోజు చేత్తో ఉతికేసుకోవచ్చు కదా అని. సో ఫస్ట్ నుంచి నాకు వాషింగ్ మిషన్ అలవాటైపోయి నేను విడిగా ఉతకలేను. అలా అని చెప్పి వాషింగ్ మిషన్లో ఎడాపెడా వేసేస్తే అవి స్టార్టింగ్లో అలాగే వేశాను, సాగిపోవడం, తొందరగా చిరిగిపోవడం అంటే అనవసరమైన చోట్ల కుట్లు ఉన్న దగ్గర చిరిగిపోతే మనకి అవి ఏదో చింపేసుకుని వేసుకున్నట్టు బాగోదు కదా చూడడానికి. డ్రెస్ అంతా బాగుంటుంది, అక్కడక్కడ చిన్న చిన్న కుట్లు జారిపోయి ఉంటే చూడడానికి బాగోదు. సో ఈ ఇబ్బందులన్నీ ఓవర్కమ్ చేయంగా నాకు వచ్చిన థాట్ ఏంటంటే 2-3 రోజులు బద్దకించినా కూడా సెగ్రిగేట్ చేసుకుంటాయి. ఇట్లా తక్కువగా ఉతికేవి, కొంచెం బాగా వాష్ చేసేవి, చేత్తో ఉతికేవి ఇలా వేసుకొని మిషన్లో వేసే అన్నీ ఒక పక్కన సెటిల్ లాగా పెట్టేసి ఒక్కొక్క ట్రిప్ వేసేస్తే ఆ వేసే క్లోత్స్ని బట్టి అది మురికిదా ఎక్కువదా తక్కువదా అనే దాన్ని బట్టి సర్ఫ్ వేసేసి టైమింగ్ ఇచ్చేసి నా పని చేసుకుంటూ ఉంటాను. అయిపోగానే ఆరేస్తూ ఉంటాను. ఈ చేత్తో ఉతికే ఇక నేను బాత్రూంలో లోపలికి తీసుకొచ్చేసి ఇక్కడ వాష్ చేసేసుకుంటాను. సో ఇలా చేసుకుంటానండి. ఇక ఎక్కువ బట్టలు ఉంటే ఇన్ని ఎక్కడ ఆరేస్తారక్క అంటే మాకు బాగా హాల్ ఉంది, అందులో తాడు కట్టేసేసి 2 ఫ్యాన్లు వేసేసి ఆరబెట్టేస్తాను. సో ఇది నా కంప్లీట్ ఏమంటారు వాషింగ్ టిప్స్ అండి మీరు అడిగితే. ఇంకా వాషింగ్ మిషన్ ఏంటంటే నాది మాన్యువల్గా చేసుకోవచ్చు, ఆటోమేటిక్గాను ఇవ్వచ్చు. సో ఇన్ని రకాలుగా ఈ విధంగా ఇంటెలిజెంట్గా అది ఉతకలేదు కాబట్టి నేను కిచెన్లో బ్యాక్ సైడ్ నుంచి పెట్టించుకున్నాను. ఇంకా ఇక్కడ ఏం చేస్తాను, నార్మల్గా ఆన్ చేసుకుంటాను. కాసేపు కొద్దిగా లైట్గా ఉన్నవి తిరిగి అయిపోయే వాటికి ఏం చేస్తానంటే వాష్ స్పిన్ ఇచ్చేస్తాను. అంటే అది ఒక నీళ్ళతో తిప్పేసిద్ది, ఆరబెట్టేసిద్ది, అవి తీసి ఆరేసేస్తాను. లేదంటే కొంచెం వాష్ టైము ఒకసారి జాడించడం, డ్రై చేయడం, అలాగా టైమింగ్ అనేది అడ్జస్ట్ అయిపోద్ది. సో మాన్యువల్ ఆటోమేటిక్ 2 ఉన్నాయి కాబట్టి నాకు ఇబ్బంది అనేది లేదు. హ్యాపీగా
నాకు నచ్చినట్టుగా నేను వేసే బట్టల్ని బట్టి దాన్ని మార్చుకుంటాను. సెట్టింగ్స్ అనేవి మాన్యువల్ సెట్టింగ్సే, ప్రీసెట్ బటన్స్ అయితే అస్సలు వాడను. ఎందుకంటే దాంట్లో ఉన్న టైం ప్రకారంగా అది నాకు అవసరం లేదు. కాబట్టి నేను వేసే క్లోత్స్ని బట్టి నేను ఐడియాగా ఆలోచించి టైమింగ్స్ సెట్ చేసేస్తాను. ఇక్కడ మీకు వాష్, రిన్స్, స్పిన్ 3 లైన్స్ ఉన్నాయి చూడండి. ఇవి నేను మాన్యువల్గా సెట్ చేస్తాను. టైమింగ్ అనేది ఒక్కొక్క దానికి నేనే ఇచ్చుకుంటాను. సో టోటల్గా క్యాలిక్యులేట్ చేసి వాటర్ లెవెల్ కూడా నేను వేసే బట్టల్ని బట్టి తక్కువనే ఎక్కువనే, యాక్చువల్గా అయితే అవి వేసేసి మనం ఆన్ చేసేస్తే అదే తీసుకుంటుంది ఆటోమేటిక్గా. అలా కాకుండా నేనే డిసైడ్ చేసి ఇస్తుంటాను అనమాట. సో బయట ఉండడం వల్ల ఉప్పు నీళ్ళ వల్ల దాని స్క్రీన్ అట్లా అయిపోయింది, భయపడకండి. సో ఇదే అండి ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న కొంచెం పాయింట్స్. ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడతాయి, సారీ బోర్ అనుకోవద్దు. లేడీస్ అనేవాళ్ళు కిచెన్లో అలర్ట్గా లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ అవుతాయి. సో ఈరోజు మా ఇంట్లో జరిగిందంతే. ఆబ్వియస్గా ఎవరొకళ్ళలో ఇవి జరిగే ఉంటాయి. హోప్ మీకు ఈ సింపుల్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతేనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.